హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో బోరుటో తన కార్మాని యాక్టివేట్ చేసి మాముషి క్లోన్స్ని వేరే లెవెల్లో నరుకుతూ అంతం చేస్తుంటే, ఇంకో పక్క సీన్లోకి ఎంటర్ అయిన మన కవాకి కూడా మాముషి క్లోన్స్ని బ్లాస్ట్ చేస్తుంటాడు. కానీ ఇదే టైంలో బోరుటోకి సాయం చేస్తున్న స్పైని పట్టుకోవడానికి మిట్సుకిని ఇన్వెస్టిగేట్ చేస్తున్న లార్డ్ కోబు ఇక ఆఖరికి హోకాగే అయిన షికమారుని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిసైడ్ అవుతాడు. ఇలా ఉండగా ఏడా కోసం వెతుకుతున్న మాముషి క్లోన్స్ సిటీలో గందరగోళం సృష్టించడంతో మన హిమవారి ఇంకా టీమ్ 10 కలిసి వాడిని అడ్డుకోవడానికి ట్రై చేస్తారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. నెక్స్ట్ వీడియో నుంచి మన ఛానల్లో ఒక సరికొత్త యానిమే బ్లాక్ క్లోవర్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇది నారుటో లాగా చాలా మంచి యాక్షన్ కామెడీ యానిమే. తెలుగులో అవైలబుల్గా లేదు. నాకు తెలిసి ఎవ్వరూ దీనిని ఎక్కడా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. అంతేకాకుండా 2026లో సీజన్ 2తో ఈ యానిమే తిరిగి రాబోతుంది. కాబట్టి సీజన్ 2 స్టార్ట్ అయ్యే ముందే సీజన్ 1లో ఉన్న 170 ఎపిసోడ్స్ని త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేసేస్తా. అలానే మన ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్ పడి డిలీట్ అయిపోయిన పాత నారుటో మూవీస్ని కూడా తిరిగి మీకోసం అప్లోడ్ చేసేసా. కాబట్టి మిస్ చేసుంటే వెంటనే ఒకసారి వాటిని చూసేయండి. ఇకపోతే ఈ వీక్ జనవరి 23rd నేను ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో నా లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా Jan 27th నా నెక్స్ట్ కంపెనీలో జాయిన్ అవ్వబోయే మొదటి రోజు. కాబట్టి Jan 27 తర్వాత మన వీడియోస్ చాలా స్లో అయిపోవచ్చు. కానీ మీకు మాట ఇచ్చినట్టే మెల్లగా అయినా మన వీడియోస్ని పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటా. కరెక్ట్గా 5 years తర్వాత నేను నా కంపెనీని మారబోతున్నా. కాబట్టి నా లైఫ్ ఎంతలా మారిపోతుందో వేచి చూడాలి. ఇకపోతే మన క్రంచీరోల్లో ప్రెజెంట్ రన్ అవుతున్న ఇంకా త్వరలో రాబోయే తెలుగు డబ్డ్ యానిమేని ఒకసారి చూసేద్దాం. ముందుగా సీజన్ 3తో తిరిగి వచ్చిన మన జుజుట్సు కైసెన్ Jan 29th నుంచి తెలుగులో స్టార్ట్ అవబోతుంది. అలానే ఫ్రేరన్ సీజన్ 2 Feb 6th నుంచి, డ్రాగన్ స్టార్గేజ్ Jan 31st నుంచి, కూనోన్ ద సార్సరర్ కెన్ సీ Jan 25th నుంచి, అండ్ అడ్వెంచరర్స్ డైలీ గ్రైండ్ అట్ ఏజ్ 29 Jan 28th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అలానే U&IR పోలార్ ఆపోజిట్స్ అనే రామ్కామ్ యానిమే Jan 12th నుంచి, ఇంకా సెంటెన్స్ టు బి ఏ హీరో అనే యాక్షన్ యానిమే Jan 3rd నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి మన తెలుగు యానిమే ఫ్యాన్స్ అందరూ ఈ న్యూస్ని సేవ్ చేసి పెట్టుకొని వీటన్నిటినీ మిస్ కాకుండా చూసేయండి. ఇంకా ఆఖరిగా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి స్లైస్ ఆఫ్ లైఫ్ ఇంకా కుకింగ్ రిలేటెడ్ యానిమే. దీని పేరు క్యాంప్ ఫైర్ కుకింగ్ ఇన్ అనదర్ వరల్డ్. ఈ యానిమే 24 ఎపిసోడ్స్తో తన 2 seasonsని కంప్లీట్ చేసుకొని క్రంచీరోల్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ కథలో కొత్త ప్రపంచానికి టెలిపోర్ట్ అయిన మన హీరో ముకోడాకి ఆన్లైన్ సూపర్ మార్కెట్ అనే ఎబిలిటీ ఉండడంతో అది యుద్ధంలో ఎందుకు పనిచేయదని తనను ఒక సాధారణ జీవితం గడుపుకునే అవకాశం ఇస్తారు. కానీ కుకింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్న మన హీరో తన వంటలతో వంటలక్కనే మించిపోయి లెజెండరీ బీస్ట్ ఫెన్రిడ్తో కాంట్రాక్ట్ ఏర్పరచుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసి తీరాల్సిందే. టైంపాస్ కోసం ఒక మంచి కామెడీ యానిమే చూద్దామనుకున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్. కాబట్టి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఆఖరిగా మన టీమ్ 10 చోచో క్లోన్స్ని పచ్చడి చేయడంతో ఇక వాళ్ళ పని అయిపోయిందనుకుంటారు. కానీ ఆ మాముషి క్లోన్స్ లేస్తూ మరిన్ని క్లోన్స్గా విడిపోవడం స్టార్ట్ అవుతాయి. దానితో వీళ్ళని ఎలా అడ్డుకోవడం అని షికడా ఇంకా చోచో షాక్ అవుతుంటే తన ఫ్రెండ్స్ని కాపాడుకోవడానికి ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మన హిమవారి తన టెయిల్ పీస్ బాంబ్ వాడడానికి డిసైడ్ అవుతుంది. కానీ సిటీ మధ్యలో దానిని యూజ్ చేస్తే అందరికీ ప్రమాదం అని షికడా వెంటనే తన షాడో స్టిచ్చింగ్ జుట్సుతో మాముషి క్లోన్స్ అన్నిటినీ ఒక బంతి రూపంలో బంధిస్తే మన చోచో వెంటనే ఆ బంతిని గాల్లోకి విసిరి కొడుతుంది. ఇకంతే చూసుకోండి,
మన హిమవారి తన ఫుల్ పవర్ టెయిల్ పీస్ బాంబ్ యూజ్ చేసి ఆ క్లోన్స్ అన్నిటినీ గాల్లోనే బ్లాస్ట్ చేసి పడేస్తుంది. అమ్మయ్యా, ఎలాగోలా టైంకి తప్పించుకున్నాం. నన్ను క్షమించండి, అదేదో తొందరపాటులో. ఏంటి తొందరపాటులోనా? కొంచెం ఉంటే ఆ క్లోన్స్తో పాటు సిటీ కూడా ధ్వంసం అయిపోయేది. టైంకి ఎలాగోలా ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. ఇంకెప్పుడు ఏ వార్నింగ్ ఇవ్వకుండా అలాంటి అటాక్ యూస్ చేయకు. ప్రతిసారి టైంకి అలా తప్పించలేం కదా అని షీకడాయ్ మాట్లాడుతుండగా మరిన్ని మాముషి క్లోన్స్ని చూడటంతో ఇవి ఇంకా పెరుగుతూనే ఉంటున్నాయేంటి అనుకుంటాడు. ఇదే టైంలో క్లోన్స్ అన్నిటినీ ట్రాక్ చేస్తున్న ఇనోజిన్, అసలు మనం చేసేదేమీ పని చేయట్లేదు లార్డ్ ఎయిత్. మనం ఎన్ని క్లోన్స్ని అంతం చేస్తున్నా కొత్తవి పుడుతూనే ఉన్నాయి. వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. నేను చెప్తున్నా కదా, ఇక ఇది తన వంతు. నేను హోకాగేని ఇంటరాగేట్ చేయాలి. వెంటనే ఆయనని ఇక్కడికి రప్పించండి. కానీ లార్డ్ ఎయిత్ ఇప్పుడు ఒక్క క్షణం లార్డ్ కోబు, నాకు ఇప్పుడే సెన్సరీ యూనిట్ రిపోర్ట్స్ ద్వారా విలేజ్కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అందింది. అది షింజులకి సంబంధించింది. ఇంకా విలేజ్లో బోరుటో కూడా కనిపించాడంట. ఇక్కడ సెక్యూరిటీ చాలా ఎక్కువగానే ఉంటుంది, కానీ మీ భద్రతకు నేను గ్యారంటీ ఇవ్వలేను. మీరిక్కడే ఉంటే ఏదైనా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మీ ఇన్వెస్టిగేషన్ని పక్కన పెట్టి ఏదైనా సురక్షిత ప్రదేశానికి వెళ్తే మంచిది. అసలు విలేజ్లో ఎలాంటి ప్రమాదం ఏర్పడిందో, ఇంకా వచ్చిన ఈ షింజుల లక్ష్యమేంటో నాకు నువ్వు చెప్పగలవా? మేము దాని గురించి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. పైగా వచ్చింది షింజు కాబట్టి అది ఎంత ప్రమాదకరమైనదో చెప్పలేం. అవునా? అయితే నాకు సిచ్యువేషన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. నా ఇన్వెస్టిగేషన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడప్పుడే సురక్షిత ప్రదేశానికి వెళ్లాల్సినంత ప్రమాదంలా నాకు ఇది అనిపించట్లేదు. అరే, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందారా? నీకేమైనా చిప్పు దొబ్బిందా అని అనిపించినా లార్డ్ కోబు, నేను ఇంకేం వినదలుచుకోలేదు. వెంటనే మీ హోకాగేని రప్పించండి. వీడేంటండి ఇలా ఉన్నాడు? పెద్ద క్రాక్ గార్డ్ లాగా. వీడి పేరు కోబు అని కాదు, బోకు అని పెట్టాల్సింది. తిరిగి విలేజ్లో క్లోన్స్ సంఖ్య పెరుగుతూ 100ని కూడా క్రాస్ చేసినట్టు ఇనోజిన్ అందరికీ తెలియచేస్తాడు. ఇదంతా ఆకాశం నుంచి డెల్టా కూడా గమనిస్తూ ఉంటుంది. డెల్టా, నీకేమైనా కనిపిస్తుందా? అంతా కనిపిస్తుంది. ఆ పెంటగాడు చేసే పెంట. కావాలంటే నువ్వే చూడు అనడంతో ఎన్నో క్లోన్స్గా విడిపోయి రచ్చ చేస్తున్న మాముషిని చూస్తుంది. నేను శారదాని మాట్లాడుతున్నా. సెక్టార్ బి నార్త్లో ఉన్న మాముషిని కనిపెట్టా. ఇప్పుడు వాడితో తలపడబోతున్నా. ఒక్క క్షణం ఆగు శారదా. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకసారి నేను చెప్పేది వినండి. సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పుడే మాముషి కథని ముగిద్దామనుకున్నా, కానీ ఇక అది జరిగేలా నాకు అనిపించట్లేదు. వాడి సంఖ్యతో పాటు వాడు కవర్ చేస్తున్న ఏరియా కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఇక ఈ యుద్ధం నెక్స్ట్ ఫేజ్కి చేరుకుంది. మరి మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? కంగారు పడకండి, ఇది ఇంకా నా అంచనా ప్రకారమే జరుగుతుంది. కాకపోతే మనం తీసుకోబోయే చర్యల్ని కొంచెం మార్చాల్సి ఉంటుంది. పైగా అదృష్టవశాత్తు విలేజ్లో ప్రాపర్టీ తప్ప ఇప్పటి వరకు విలేజర్స్ ఎవరూ గాయపడలేదు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం వాడికి వాడి టార్గెట్తో తప్ప మిగిలిన వాళ్ళతో ఏ పని లేదు. వాడిని వాళ్ళు అటాక్ చెయ్యనంత వరకు వాడు కూడా ఎవరిని గాయపరచట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం చెయ్యాల్సింది, లార్డ్ ఎయిత్, మేము సెన్సరీ యూనిట్ నుంచి మాట్లాడుతున్నాం. మిమ్మల్ని లార్డ్ కోబు వెంటనే ఇంటరోగేషన్ రూమ్కి రమ్మంటున్నారు. చా, వీడికి ఈ టైమే దొరికిందా? నన్ను క్షమించండి, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. కాసేపు తర్వాత వస్తా. లార్డ్ హోకాగే కాదు, మిస్టర్ షీకమారు నారా. లార్డ్ కోబు, మీకు ఇది స్పెషల్గా చెప్పక్కర్లేదనుకుంటా, కానీ నేను ఇక్కడ ఉంది ల్యాండ్ ఆఫ్ ఫైర్ అయిన లార్డ్ దాయిమ్యో స్థానంలో. కాబట్టి నా ఆర్డర్స్ స్వయంగా ఆయన నుంచి వచ్చినట్టే. మీకు అది అర్థమైతే నా టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఇక్కడికి రండి. కానీ లార్డ్ కోబు, ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. విలేజ్ ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. నీకు ఇది ఇంకా అర్థం కావట్లేదా? ఇప్పుడు విలేజ్లో ఉన్న ప్రమాదాన్ని చూడడం కన్నా నా ఆజ్ఞని పాటించడమే ఒక హోకాగేగా నీ బాధ్యత. లేక ఒకవేళ నువ్వు ఇప్పుడు దాయిమ్యో ఆర్డర్ని ధిక్కరించాలనుకుంటున్నావా? నాకు తెలిసి నువ్వు అలాంటిది చేస్తే విలేజ్ ఇప్పుడున్న దానికంటే పెద్ద ప్రమాదంలో పడుతుందనుకుంటా. హలో లార్డ్ ఎయిత్, మీరు ఇంకా ఉన్నారా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? నువ్వు అడగాల్సిన ప్రశ్న, లార్డ్ దాయిమ్యో స్థానంలో ఉన్న వాడు షీకమారుని ఎందుకు ఇంట్రోగేట్ చేయాలనుకుంటున్నాడు? లార్డ్ ఎయిత్, సెక్టర్ డి దక్షిణ భాగాన్ని పూర్తిగా క్లియర్ చేశాను. ఇక టీమ్ 10ని చేరుకోవడానికి బయలుదేరిపోతున్నా. మీరున్నారా? నన్ను క్షమించు బోరుటో, నాకు వినిపించింది.
నువ్వు వాళ్ళతో కలిసిన తర్వాత కాసేపు అక్కడే వెయిట్ చెయ్యి. నీకేం చేయాలో త్వరలో చెప్తా. అక్కడంతా బానే ఉందా అని చెప్తుండగా ఎవరో బోరుటోని వెనక నుంచి అటాక్ చేసి తనని బంధిస్తారు. ఆ బోరుటోగాడు దొరికేశాడు. ఇవన్నీ షింజోయేనా? తలలు లేకుండా పడున్నాయేంటి? క్రిమినల్ బోరుటోని బంధించేశాం. వాడు ఆయుధాన్ని కూడా జప్తు చేస్తున్నాం అని చెప్తూ వాడు బోరుటో స్వాడ్ని టచ్ చేయగానే సుమీరే పెట్టిన సేఫ్టీ మెకానిజం యాక్టివేట్ అయ్యి వాడి చాక్రా పూర్తిగా అబ్జార్బ్ అయిపోయి వాడు కింద పడిపోతాడు. దానితో బోరుటో వెంటనే తన ఫ్లయింగ్ రేజిన్ వాడి తప్పించుకొని తన స్వాడ్ని తిరిగి తీసుకుంటాడు. ఇంకా స్పృహలోనే ఉన్నావంటే గొప్ప విషయమే. ఇంకొకటి, నీ మంచి కోసమే చెప్తున్నా. షింజు కనిపిస్తే వెంటనే పారిపో. వృధాగా నీ ప్రాణం పోవడం అంత మంచిది కాదు కదా అని చెప్పి బోరుటో అక్కడి నుంచి దూసుకెళ్ళిపోతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ బ్లాక్ క్లోవర్ యానిమేకి చెందిన డెవిల్ లీబే. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మామూషి క్లోన్స్ మరింతగా పెరిగిపోతుంటాయి. శారదా, అక్కడ మామూషి క్లోన్స్ పరిస్థితి ఎలా ఉంది? చూస్తుంటే అవి ఇంకా ఏడా కోసమే వెతుకుతున్నట్టున్నాయి. కానీ చూస్తుంటే అవి సిటీలో తిరగడం మాత్రమే కాదు, ఇంకేదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సరే, వాటిని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే నాకు రిపోర్ట్ చేయి. ఇనోజిన్, నేను కాసేపు ఇంటరోగేషన్ రూమ్కి వెళ్ళి వస్తా. ఆ లార్డ్ కోబుగడి సంగతి ఏంటో చూడాలి. ఏంటి, ఇలాంటి సమయంలోనా? తప్పట్లేదు. కాసేపు నేను ఈ ట్రాన్స్మిషన్ మ్యాప్ని చూడలేను, అలానే మీకే సందేశాలు కూడా ఇవ్వలేను. కానీ మీరు లేకుండా ప్లాన్ని ఎలా అమలు చేసేది? నువ్వు జరిగే విషయాల గురించి మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సు ద్వారా నాకు తెలియచేయి. లేకపోతే కాసేపటికి నువ్వు నా స్థానాన్ని తీసుకో. అది అసాధ్యం. నేను మీలా నిర్ణయాలు తీసుకోలేను. కంగారు పడకు. కాసేపటి ముందే హోకాగే ఆఫీస్ని కూడా మామూషి క్లోన్స్ చుట్టుముట్టడం నేను గమనించాను. లార్డ్ కోబుకి ఇక్కడ పరిస్థితి పూర్తిగా అర్థమైతే వాడే మరొకసారి తన నిర్ణయం సరైనదో కాదో ఆలోచిస్తాడు. వాడిని వెనక్కి పంపడం కష్టమే. కానీ షికమారు, నువ్వు ఈ టోడ్ని నీ పాకెట్లో దాచి లోపలికి వెళ్ళు. మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? ప్లాన్ అనలేను, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటుంటే ఈ ముసలోడు మళ్ళీ నా దగ్గర ఏం దాస్తున్నాడు అన్నట్టు బోరుటో సీరియస్గా చూస్తాడు. ఇనోజిన్, కాసేపు నీ ట్రాన్స్మిషన్ నాపేయి. కానీ నేను ట్రాన్స్మిషన్ ఆపేస్తే అందరి మధ్య ఉన్న కనెక్షన్ కట్ అయిపోతుంది. మరేం పర్లేదు, మనం ఇప్పుడు ముందుగా ఎదుర్కోవాల్సిన సమస్య ఒకటి వచ్చి పడింది. కాబట్టి దానిని ఎదుర్కోవడానికి నువ్వు ఇప్పుడు ఇంకొక జుట్సును ఉపయోగించబోతున్నావు. ఇంకొక జుట్సునా? ఆఖరికి మీరు వచ్చేసారా మిస్టర్ షికమారు? మీ గురించి వెయిట్ చేసి చేసి చిరాకొచ్చింది. నేను ముందుగా చెప్పినట్టే విలేజ్కి వచ్చిన ప్రమాదం వల్ల ఇప్పుడు పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎందుకు పిలిచారో త్వరగా చెప్తే నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అదంతా మీ సమాధానంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పే సమాధానం బట్టి మీరు మీ స్థానం నుంచి తొలగించబడే అవకాశం కూడా ఉంది. లార్డ్ హోకాగే, నిజం చెప్పాలంటే మీపై నాకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉండేది. కాబట్టి అప్పుడు బోరుటో తప్పించుకోవడానికి మీరే ముఖ్య కారణమని నాకు అనిపిస్తుంది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏ ఆధారం ఉందని నన్ను ఇలా నిందిస్తున్నారు? ఇప్పటికీ కేవలం ఇది ఒక అంచనాయే అయినా నా అంచనాలు ఎప్పుడూ తప్పవ్వలేదు. ఏదైనా త్వరలోనే ఆధారం కూడా నేను సేకరిస్తా. కానీ మిస్టర్ షికమారు, దానికి ముందే మీరు మీ నేరాన్ని నిజాయితీగా ఒప్పుకోవచ్చు కదా. అప్పుడు నేను కూడా మీపై పడే శిక్షని తగ్గించడానికి ప్రయత్నిస్తాను. ఈ ఎలక ఎప్పటికైనా బోనులో పడాల్సిందే. కాబట్టి దీనిని త్వరగా ముగిస్తే మన ఇద్దరికీ మంచిది అని చెప్తుండగా షికమారు దగ్గరున్న టోడ్తో కనెక్ట్ అయి ఉన్న మరొక టోడ్ని కాషిన్కోజీ ఇనోజిన్ ముందు పెట్టి ఇక దాన్ని ఉపయోగించు అనడంతో ఇనోజిన్ ఆ టోడ్ల ద్వారా కనెక్ట్ అయ్యి షికమారు ముందున్న లార్డ్ కోబు మీద మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సు ఉపయోగిస్తాడు. దెబ్బకి ఒక్క సెకండ్ కోబు స్ప్రో కోల్పోయి పడిపోతాడు. దానితో ఇనోజిన్ మైండ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ అయ్యి తను కోబు శరీరంలోకి ప్రవేశిస్తాడు. లార్డ్ కోబు, మీరు బానే ఉన్నారా? మీకు సడన్గా ఏమైంది? నాన్న, నా తల సడన్గా ఎందుకో తిరుగుతున్నట్టు అనిపించింది. ఇది ఖచ్చితంగా మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సుయే.
ఈనోజిన్ లార్డ్ కోబుని కంట్రోల్ చేస్తున్నట్టున్నాడు అని షీకమారు ఆలోచిస్తుండగా కాషిన్ కోజీ టోడ్ షీకమారు మీద నుంచి మెల్లగా కోపు బాడీ మీదకి వెళ్తుంది. బయటకు వెళ్ళు ఈనోజిన్. నా మైండ్ అసలు ఏం పని చేయట్లేదు. నాకిప్పుడు ఇంటరోగేట్ చేయాలని అస్సలు అనిపించట్లేదు. కాసేపు అలా చిన్న బ్రేక్ తీసుకొని ఫ్రెష్గా గాలి పీల్చి వస్తా. నువ్వెక్కడికి? నా వెనకే వస్తున్నావు. నువ్వు నా వెనకే వస్తే బ్రేక్ తీసుకోవడంలో అర్థమేముంది? కానీ లార్డ్ కోబు, నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి. ఇది నా ఆర్డర్. నేను కాసేపట్లో తిరిగి వస్తా. వామ్మో, కొంచెం ఉంటే మా నాన్నకి దొరికిపోయేవాడిని. జస్ట్ మిస్. ఇంతకీ దీని తర్వాత నన్ను ఏం చేయమంటారు? నడుచుకుంటూ మేడ మీదకి వెళ్ళు. నాకు మీరేం ప్లాన్ చేస్తున్నారో తెలీదు, కానీ నాకు ఇదంతా చాలా ప్రమాదంలా అనిపిస్తుంది. మామూషి ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంది కదా, దానివల్ల ఇంత ముఖ్యమైన వ్యక్తికి ఏమైనా జరిగితే ఇక ముగించేయి. ఏంటి? ఏం ముగించాలి? మీరన్నది నేను విన్నది కరెక్టేనా? అవును, ఆ కోబు కథని ముగించేయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీ ప్లాన్ ఏంటి? నన్ను క్షమించు సాయి, కానీ నేను వెంటనే వెళ్ళాలి. నాకు ముఖ్యమైన పనుంది. ఆగు షికమారు, ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చెయ్యి. నువ్వు ఈనోజిన్తో ఏం చేయిస్తున్నావు? అంటే నీకు తెలుసా? ఒక్క సెకండ్ నేనే ఆశ్చర్యపోయా, కానీ వాడి కళ్ళల్లో చూసి కన్ఫర్మ్ చేసుకున్నా అది ఈనోజిన్ వాడే మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సు. నిజం చెప్పు షికమారు, అసలేం జరుగుతుంది? కావాలంటే బిల్డింగ్ మీద నుంచి దూకే మామూషి అటాక్ చేసినప్పుడు భయంలో వాడు కాలు జారి కింద పడిపోయాడనుకుంటారు. వాడు చావడం మనకి ముఖ్యం. ఆగండి, మీరిప్పుడు ఏం కామెడీ చేయట్లేదు కదా? మనం ఇప్పుడు నీతిగా పోరాడే అంత టైం లేదు. ఒక్కసారి నువ్వే మైండ్ పెట్టి ఆలోచించు. ఈ కోపుగాడు మనకి శత్రువులా మారుతున్నాడు, కాబట్టి చెయ్యగలిగిందేం లేదు. అంతేకాక ఈ ట్రాన్స్మిషన్ మన ఇద్దరి మధ్య మాత్రమే జరుగుతుంది, కాబట్టి ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. దీని గురించి ఏ ఆధారం ఉండదు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? అరే పొట్టి బుడంకాయ్, నీకు ఏడా అనే అమ్మాయి ఎక్కడుంటుందో ఏమైనా తెలుసా అని మాముషి మాట్లాడుతుండగా కాషిన్ కోజీ తన టోట్తో కావాలని మాముషిని అటాక్ చేస్తాడు. దానితో కోపం వచ్చిన మాముషి రెచ్చిపోయి, అరే పొట్టోడా, నన్నే అటాక్ చేస్తావా? నీకు చావాలని కోరికుంటే నేను మాత్రం ఏం చేస్తారా అంటూ ఎన్నో క్లోన్స్గా విడిపోయి లార్డ్ కోబుని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో కాషిన్ కోజీ అనుకున్నట్టే నిజంగానే లార్డ్ కోబుని మాముషి చంపేస్తాడో, లేక లాస్ట్ మినిట్లో ఈనోజిన్ మంచి మనసుతో లార్డ్ కోబుని కాపాడతాడో లేదో, మరి ఇదంతా తెలుసుకున్న బోరుటో ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోయే చాప్టర్లో చూసి తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియో నుంచి మన ఛానల్లో బ్లాక్ క్లోవర్ అనే కొత్త యానిమేని స్టార్ట్ చేసి మీ అందరికీ ఫుల్గా హైప్ ఎక్కించబోతున్నా. కాబట్టి మన ఛానల్ని మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మనందరికీ తెలిసిన అకాట్స్కి ఆర్గనైజేషన్ని ఫామ్ చేసిన క్రియేటర్ ఎవరో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.